వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను స్కాట్లాండ్లో లానార్క్ అనే ఒక చిన్న టౌన్, ఆ టౌన్కి సమీపంలో ఉన్న ఒక చిన్న లేక్ దగ్గరికి అయితే విజిట్ చేశాను. మరి ఆ లేక్ అక్కడి అందచందాలను అయితే నేను ఈరోజు ఈ వీడియోలో క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం లానార్క్ లేక్ దగ్గరలో ఉన్నాము. సో ఇప్పుడు నేను ఎంట్రన్స్ దగ్గర నుంచి వీడియో క్యాప్చర్ చేసి మీకు ఆ లేక్ ఏ విధంగా ఉంది అనేది అయితే చూపించబోతున్నాను. సో మరి లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ ఉన్నది. సో ఈ చెట్టు అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎంట్రన్స్లో. సో ఇప్పుడే మనం కార్ పార్క్ చేసి లేక్ వైపుగా అయితే వెళ్తూ ఉన్నాం. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే కార్ పార్క్ కూడా ఉన్నది. సో ఇది మొత్తం కార్ పార్క్ అన్నమాట. సో ఎంట్రన్స్లో ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు చాలా హంసాలు అయితే కనిపిస్తున్నాయి ఎంట్రన్స్లో. చాలా అందంగా అవి చాలా దగ్గరగా వచ్చి తిరుగుతూ ఉన్నాయి. కొంతమంది చిన్నపిల్లలు ఇక్కడ వాటికి ఫీడ్ కూడా చేస్తూ ఉన్నారు. అది చూడడానికి చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ 2 రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి చూస్తుంటే. ఇక్కడ ఈ హంసల్ని ఇంత దగ్గరగా చూస్తూ ఉంటే నిజంగా ప్లెజెంట్గా ఉంది. వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. టోటల్గా అయితే న్యాచురల్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ హంస నేల మీద పడ్డ ఫుడ్ని వెతుక్కుంటూ ఇలా మన కెమెరా దగ్గరికి అయితే వచ్చేసింది. తన తల ఇలా మన కెమెరా వైపు పెట్టినప్పుడు నిజంగా నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. ఇంత దగ్గరగా నేచర్ని, ఈ హంసల్ని చూడడం నిజంగా ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది గమనించినట్లయితే ఒక చిన్న సెలయర్ లాగా ఉన్నది. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ ఎలా ఉంటుందో మనం అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. సో అక్కడ దూరంగా కనిపిస్తున్నది అయితే ఒక చిన్న రెస్టారెంట్ అనమాట. సో మనకు ఆకలిస్తే వెళ్ళి అక్కడ టీ, కాఫీ కానీ ఫుడ్ ఏదైనా తినొచ్చు. సో ఇదైతే వాక్వే. ఇప్పుడు మనం వాక్వేలో వెళ్తున్నాం. ఇక్కడ రకరకాల చెట్లు కూడా ఉన్నాయి. వాటి పేర్లు మనకు ఖచ్చితంగా తెలియకపోయినా ఓవరాల్గా ఈ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొన్ని చోట్ల డేంజర్, డీప్ వాటర్ అని వార్నింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ చూస్తే చాలా రకాల చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఎక్కువగా ఓక్ ట్రీస్ ఉన్నాయి. ఓక్ ట్రీస్ అంటే మనకు తెలుసు కదా, ఇవి ఇక్కడ చాలా కామన్గా కనిపిస్తాయి. మొత్తంగా ఈ వాక్ చాలా పీస్ఫుల్గా అయితే మనం స్టార్ట్ చేసాము. ఈ లేక్ చుట్టూ అయితే మనం ఇప్పుడు నడుస్తున్నాం. కొంచెం చలిగా అయితే ఉంది. ఈవెందో జాకెట్ వేసుకున్నా కానీ కొంచెం చలిగా అయితే ఉన్నది ఈ ప్రాంతం. బట్ చూద్దాం. ఈ ఫస్ట్ టైం అయితే వాక్ చేస్తున్నాను ఈ లేక్ చుట్టూ. ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. మనం లోపలికి వెళ్ళే కొద్దీ చలి బాగా పెరిగిపోతూ ఉంది. వెదర్ ఇంకా కూల్గా, స్లైట్గా చిల్లీగా కూడా మారిపోతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే కొంతమంది జాగింగ్ చేస్తూ ఉన్నారు, మరికొంతమంది అయితే రన్నింగ్ కూడా చేస్తూ ఉన్నారు. చాలా చలిగా అయితే అనిపిస్తుంది. సో ఇది ఈవినింగ్ వాక్కి, మార్నింగ్ వాక్కి, జాగింగ్కి అయితే అందమైన ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు.
చాలా దూరమే ఉంది దారి, బట్ చూద్దాం. అక్కడ దూరంగా ఉన్న ఆకాశం అయితే చాలా అందంగా కనిపిస్తుంది వీడియోలో. అక్కడ చాలామంది పరిగెట్టుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే పెద్ద పక్షులు అయితే 2 ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. వావ్, ఆ 2 పక్షులు అయితే నాకు దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఈ లాక్ చుట్టూ ఉన్న వాక్వే ఒక ఫుల్ లూప్ లాగా ఉంటుంది. మొత్తము ఇది 2 కిలోమీటర్లు దూరం అయితే ఉందన్నమాట చుట్టూ. నడవడానికి ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ ఈజీగా పడుతుంది. చలి అయితే మామూలుగా చలి వేస్తలేదు. ఇక్కడ దగ్గరలో ఉండే లోకల్స్ ఎక్కువగా ఈవినింగ్ వాక్కి వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు చాలామంది తమ డాగ్స్ని కూడా తీసుకొస్తారు. ఇలా పెట్స్తో కలిసి నేచర్తో వాక్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయడం చూస్తే నిజంగా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇది వెనుక నుంచి చూస్తే చెట్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చలి నిజంగా చాలా ఎక్కువగా ఉంది. చేతులు మొత్తం ఇలా అయిపోతున్నాయి, ఎర్రగా అయిపోతున్నాయి, గమనించవచ్చు. సో మన వేగాన్ని అయితే మనం కొంచెం పెంచుకుంటే కొంచెం తొందరగా అయితే ఈ లాగ్ని కంప్లీట్ చేయొచ్చు. సో నేను కొంచెం ఫాస్ట్గా అయితే నడుస్తున్నాను. సో మనం అక్కడి నుంచి ఇలా తిరుక్కుంటూ అయితే చాలా దూరం వచ్చేసాము. సో మళ్ళీ అక్కడ స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. చూద్దాం పడుతుందా. సో ఇక్కడ మొత్తం చెట్లు, అడవి ప్రాంతం లాగా ఉంది. కష్టంగా ఉంది నడవడానికి, చలి ఎక్కువ ఉండడం వల్ల. బట్ ఇలాగో వచ్చేసాం కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ ప్లేస్కి వచ్చి ఈ వాక్వేలో నడవాలి అని. సో మరి ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇక్కడ వెదర్కి ప్రాపర్ వేరింగ్ వేసుకోవాలి, ప్రాపర్ డ్రెస్ వేసుకొని, లేకపోతే చేతులు ఈ విధంగా రెడ్గా అయిపోతాయి, మనం తట్టుకోలేం.
మై గాడ్. సో అక్కడక్కడ ఈ బాతులు, వాటిని బాతులు అంటారా, స్వాన్స్, హంసలు అయితే అట్రాక్షన్గా ఉన్నాయి ఇక్కడ. ఈ చెట్లు కూడా ఏవో బాగున్నాయి. ఇక్కడ చూస్తే ఒక చిన్న పిల్ల కాలువ అయితే వచ్చి లోపల నాయనా ఇంత చలిగా ఉందిరా మామ. కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఇంత చలిగా ఉంటుందని నేను అనుకోలేదు, లేకపోతే చేతికి గ్లౌజులు వేసుకుని వచ్చి ఉంటాను. చల్ల గాలి. ఓ మై గాడ్. ఇవి ఇక్కడ లైఫ్ జాకెట్స్ అనుకుంటా, ఎమర్జెన్సీ పర్పస్. సో లైఫ్ బాయ్ అని రాసినారు. ఇట్స్ ఎమర్జెన్సీ యూజ్ ఓన్లీ. సో అలా ఇంకా మనం ముందుకు కొనసాగిపోతే, సో వార్నింగ్ ఏముంది, డేంజర్ ఆఫ్ గోల్ఫ్ బాల్స్. ఇక్కడ ఒక వార్నింగ్ బోర్డ్ అయితే పెట్టారు. గోల్ఫ్ బాల్స్ అంటే నాకు తెలిసి వార్నింగ్ డేంజర్ ఆఫ్ గోల్ఫ్ బాల్స్ అని ఉంది. సో అది గోల్ఫ్ కోర్స్ ఉన్నట్టుంది పక్కనే, ఈ నదికి పక్కన ఆనుకొని. సో మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. గోల్ఫ్ ఆడుతూ ఉంటే సడన్గా ఏదైనా బాల్ వచ్చి మనకు తగిలే ప్రమాదం ఉంటుంది. వావ్, బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ. ఓ మై గాడ్. ఇది మొత్తం గోల్ఫ్ కోర్సు. అందుకే మనకు అక్కడ వార్నింగ్ బోర్డ్ అయితే పెట్టారు. జాగ్రత్తగా ఉండాలి, గోల్ఫ్ బాల్ సడన్గా వచ్చి మనకు తగిలే ప్రమాదం అయితే ఉంటుంది. సో మనం దాన్ని దాటుకుంటూ వెళ్తే, నాకు తెలిసినంత వరకు మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే ఉన్నాం. సో ఇదంతా కార్నర్ లేక్. దగ్గరకు వచ్చేసాం, కొంచెం దూరం. ఓ మై గాడ్. ఇక్కడ ఒక చెట్టు అప్పుడే ఫ్లవర్స్ అయితే విరబూస్తున్నాయి. సో దాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. వావ్. నిజంగా ఈ ప్రకృతి సంపదలో ఈ విధంగా నడవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే చలి, భయంకరమైన చలిగా ఉంది. చేతులు మొత్తం ఇట్లా చాలా ఫ్రీజింగ్ అయిపోతుంది. బట్ ఆల్మోస్ట్ మన వాక్ అయితే కంప్లీట్ చేసేసాం అన్నట్టుగానే ఉంది. ఇక్కడ వైల్డ్ లైఫ్ కేర్ అయితే ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ పెట్టారు. ఇక్కడ బర్డ్స్కి ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ పెట్టకూడదు, సో ఎటువంటి ఫుడ్ పెట్టాలి, ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనేది ఒక బోర్డ్ అయితే ఇక్కడ పెట్టారు. మనం చూసినట్లయితే లేక్ మొత్తం కనిపిస్తుంది.
మనం ఆల్మోస్ట్ అయితే ఒక రౌండ్ అయితే వేసేసాము. స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం. ఇక్కడ పైన ఒక మరి అది హంసనా లేకపోతే అది చాలా అందంగా ఉంది. ఏం బర్డో ఏమో తెలియదు, బట్ మనం దాన్ని అయితే క్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాం. కమాన్ కమాన్ ఫ్రెండ్స్, వచ్చేసేయండి ఇటు. ఇక్కడ ఈ 3 హంసలు అయితే ఒక దగ్గరకు చేరుకోవడం జరిగింది. అయితే నేను అవి హార్ట్ సింబల్ని ఫామ్ చేస్తాయేమో అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. బట్ లెట్స్ సీ అవి ఏం చేస్తాయో. ఆ 2 అయితే అటు వెళ్ళిపోయాయి. ఈ 2 దగ్గరకు చేరుకున్నాయి. బట్ ఈ 2 అయినా ఫామ్ చేస్తాయా అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి. బట్ ఒకటి అటు వెళ్ళిపోయింది. సో ఎనీవే, నిజంగా చాలా బ్యూటిఫుల్ మూమెంట్. సో ఓవరాల్గా మన ఎక్స్పీరియన్స్ చాలా చలిగా ఉంది, బట్ నిజంగా చాలా అద్భుతంగా కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఒక రెస్టారెంట్ కేఫ్ బార్, బ్లాక్లో మన రెస్టారెంట్ కేఫ్ బార్. సో ఇదన్నమాట రెస్టారెంట్. మనకు ఈ లేక్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఆనుకొని ఉండడం వల్ల రావడానికి పోవడానికి చాలా ఈజీ యాక్సెస్ అన్నమాట. సో మొత్తానికి మన ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అలా ఈవినింగ్ వాక్కి లేదా మార్నింగ్ వాక్కి అలా వచ్చి చిల్ అవ్వచ్చు. రియలీ నైస్ ప్లేస్ టు విజిట్. ఆల్మోస్ట్ మన లనార్క్ లోక్ వీడియో అయితే క్యాప్చర్ చేసేసుకొని మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అదండి, మరి మనం ఈరోజు లనార్క్ లేక్ అయితే విజిట్ చేసి వాక్ ఏదైతే ఉందో ఆ లేక్ చుట్టూ ఉన్న వాక్ అయితే మనం నడవడం జరిగింది, వాకింగ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ అయితే వాక్ చేయడం జరిగింది. అది మరి ఈరోజు మన వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ వెరీ సూన్.